ఇప్పుడేం చేస్తున్నావురా? ఓహో ఇదే పనే. ఏంటి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నావు? చూడమ్మా, ఇక మీద ఈ తుపాకీలకి బాంబులకి భయపడతాననుకోవద్దు. నువ్వు ఎలాగూ జడ్జీలు చంపేది లేదు, అనవసరంగా భయపడి నేనెందుకు చావడం? బోరు కొడుతుందిరా. బావా నువ్వు అలా అనుకుంటూనే ఉండు, ఇంకొక రోజులో ఆ జడ్జిని లేపేయకపోతే హలో, నన్ను నువ్వు చంపేది నిజమైతే ఈ పాలు తీసుకెళ్ళు. జడ్జి గారు రూమ్ లో ఉన్నారు. నెత్తి మీద ఒక పోటు పొడిచి నోట్లో పాలు పోసిరా. అందరూ వచ్చి చూసిన తర్వాత నేను వచ్చి చూస్తా. వెళ్ళు. ఇదేంటి, ఎప్పుడు వాడు బెదిరిస్తే మనం భయపడతాం, ఇప్పుడు మనం బెదిరిస్తే వాడు భయపడుతున్నాడేంటి? ఈ రోజు నుంచి వాడిని ఇలాగే భయపెడతాం. వీడు భయపడ్డు, వీడు టెర్రరిస్టే. నా పాయింటే తప్పు. ఆయన మీద పడకూడదు, ఆయన చుట్టుపడేలా షూట్ చేయాలి. ఓకే, ఏంటో చెప్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందిగా. ఇదే ఇది ఇంటెలిజెంట్ గేమ్ రా, చాలా ప్రైజెస్ ఉన్నాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో ఎవరి లైట్ ఆఫ్ అయితే వాళ్ళు అవుట్. ఓకే, షూట్ షూట్. ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ టైంలోనా? వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. లైట్ ఆఫ్ చేయరా. ఇది నీ పని కాదు, మర్యాదగా వెళ్ళు. నీ వల్ల కాలేదు, నేను చంపుతాను. ఎలాగో చూడు. బుద్ధి చెప్తానా నిన్ను? ఏంట్రా? ఇంకోసారి జడ్జిని చంపడానికి ఎవరైనా పంపావో, పంపిన వాడిని నేను పైకి పంపుతాను. వాడిని నువ్వు చంపు, మమ్మల్ని చంపు. నువ్వు ఏ కోట్లు కోట్లు డబ్బు తీసుకున్నది మర్చిపోవా? నేను తీసుకోలేదు. ఓ, వేరు చేసి మాట్లాడుతున్నావా? సరే, నువ్వు తీసుకోలేదుగా, తప్పుకో, మేం చంపుతాం. చంపనివ్వను. ఏంటా మాటలు? పప్పాజాన్తో మాట్లాడుతున్నావు, మర్చిపోకు. అది గుర్తున్నందువల్లే నువ్వు ప్రాణాలతో వాడితో తండ్రి గురించి మాట్లాడుతున్నారా? కన్న తండ్రిని చంపొచ్చినవాడు కదా, అలాగే మాట్లాడతాడు. కాదు, కన్న తండ్రిని బతికించుకోవాలని ఇలా మాట్లాడుతాడు. ఓ, ఆయన నీ అబ్బాజాన్. వెరీ గుడ్. ఇప్పుడు చెప్తున్నాను, చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా తప్పుకో. నేను మీకు అదే చెప్తున్నాను, ఈ పనులు మానేసి మర్యాదగా తప్పుకోండి. అదే మనందరికీ మంచిది. అడ్వైజ్ చేంజ్ అయ్యావా రాజా? మనం చేంజ్ అయితే నెక్స్ట్ మినిట్ మనం లేపేస్తారు. అదేరా మన వృత్తిలో స్పెషాలిటీ. తెలుసు, మీకన్నా ఈ వృత్తి గురించి నాకు బాగా తెలుసు. పప్పాజాన్ ఇప్పుడే చంపటావా? చూస్తూ నిలబడతానంట.
కాల్చురా, నన్ను కాల్చు. నిన్ను చారేదేసి పెంచినందుకు ముందు నన్ను కాల్చు. కాల్చురా. ఏంటి కన్నవాడా పెంచినవాడా అని ఆలోచిస్తున్నావా? కాదు, మంచివాడా చెడ్డవాడా అని ఓ, నీ నాన్న మంచివాడే. నువ్వు మంచివాడివే, నేనే చెడ్డవాణ్ణి, మహా చెడ్డవాణ్ణి. అది గుర్తుంచుకో. ఏ ఆగరా, ఇప్పుడు చెప్తున్నాను రా. ఆ జడ్జిని మాత్రమే కాదు, నిన్ను కలిపి 2 రోజుల్లో నేను చంపలేదో నేను ఇబ్రాహిం రావుతర్ని కాదురా. ఏంటి పేరు మార్చుకోబోతున్నావా? నీకది తప్పదులే. ఏయ్, 1, 2, 3. నా తప్పేం లేదమ్మా, నేనెంత చెప్పినా వాళ్ళు వినలేదు. మనందరం కలిసి హాలిడేస్కి వచ్చాం. నువ్వు ఇలా దిగాలుగా ఉంటే ఎలాగమ్మా? నీ పుట్టినరోజు నాడే మీ అమ్మ చనిపోయిందని ఇలా ఎన్నేళ్లను తలుచుకొని బాధపడతావమ్మా. అవునా ఆంటీ, మీరు సాడ్ గా ఉంటే మేమెలా హ్యాపీగా ఉంటాం? రే, బూస్ తీసుకొచ్చాను లేవరా. లెమ్మంటే ఇదే అలవాటైపోయింది. మాధవా, ఎవరైనా మాధవ్ని చూసారా? రోజు చెప్పే మాటే, నాకు తెలీదు. పోవే గడుగ్గాయ్. తారా తింటూ రాసుకోమా. మాధవా, రే మాధవా, ఎక్కడికి వెళ్ళాడు వీడు? తర్వాత వెతకొచ్చు. నీ కూతురు ఏడుస్తోంది, ముందు దాని సంగతి చూడు. ఆయన చూసుకుంటా. ఏయ్, జాగ్రత్త, పడతావు. నా గారభం ఎక్కువ. ఏయ్, గార్లని ఖాళీ చేయకు, వాడికి గార్లంటే చాలా ఇష్టం. ఎప్పుడో తిన్నాడమ్మా? తిన్నాడా? ఎప్పుడు? పొద్దుటే తిని వెళ్ళిపోయాడే. ఎక్కడికి? ఏదో ముఖ్యమైన సబ్జెక్ట్ ఉందని వెళ్ళాడు. ముఖ్యమైన సబ్జెక్టా? పై గోలీనా కింద గోలీనా? పై గోలీ. నేనే గెలిచాను. ఒరేయ్, మీ నాన్నరా? కొట్టు, నన్ను కొట్టు. నీకు తెలియదమ్మా వాడేం పని చేశాడు? లేబర్ నాకు తెలుసు, నేనే వాడిని పంపాను. వాట్? ఏంటి వాట్? ఇందులో తప్పే ఉంది. లోపలే మగ్గుతుంటే లోకం తెలియదని నేనే వాడిని అప్పుడప్పుడు బయటికి పంపుతున్నాను. అవును, గోళీలు ఆడితే తప్పేంటి? ఇవాళ గురి చూసి కొట్టేవాడే రేపు ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. అర్థం చేసుకో. అయ్యో, ఏది చూపించు. ఏంటనే వాతలు తెలియలా కొట్టా? నువ్వు మనిషివా మృగానివా? నువ్వు మ్యాజిస్ట్రేట్వి. నువ్వు డైలీ క్రిమినల్స్ ని చూస్తావుగా, అందుకే నీ కొడుకు కూడా నీకు క్రిమినల్ గా కనిపిస్తున్నాడు. ఈయన ముందు నుంచోదురా. కన్న కొడుకుని కూడా చూడకుండా ఎలా కొట్టాడో చూడు. అనయ్య, నువ్వు పెద్ద మ్యాజిస్ట్రేట్వే కావచ్చు, కానీ ఇవాళ నేను చెప్పేది నువ్వు విను. పుట్టేటప్పుడు పిల్లలందరూ మంచి వాళ్లే, పెరిగేప్పుడు వాళ్ళు మంచివాళ్ళు అవ్వటం చెడ్డవాళ్ళు అవ్వటం మనం పెంచటంలో ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడు చూసినా కోర్టు గురించి కేసుల గురించి ఆలోచిస్తా. నెలలో 2 రోజులు వీడి గురించి ఆలోచించి చూడు. వీడు మారతాడు, నువ్వు మారతావు. రారా పోదాం. ప్లీజ్ రా, చెప్పిన మాట వినరా. రే ఏడవకురా, మీ ఊళ్ళో ఉన్నావురా. మోహన్, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక వీడు రేపటి నుంచి స్కూల్ కు రాడరా. బాంబ్ కేసులో వీళ్ళ నాన్నని అరెస్ట్ చేశారు కదరా, దానికి రేపు తీర్పు చెప్తారట్రా. ఖచ్చితంగా ఉరి శిక్ష యావజ్జీవ శిక్ష పడుతుందంట్రా. అందుకని వీళ్ళమ్మ వీడిని తీసుకొని రేపు ఊరోజులు వెళ్ళిపోతుందంట్రా. అందరినీ మిస్ అవుతున్నందుకు ఏడుస్తున్నావా? మా నాన్న ఎంత మంచివాడో తెలుసా? ఆయన లేకుండా ఎలా ఉండగలనురా? నా మీద ఆయనకి ఎంత ప్రేమో తెలుసా నీకు? మీ నాన్న నిజంగా మంచివాడా? అవునరా. ఏడవకురా, నాకెటూ అమ్మ లేదు, నీకైనా అమ్మ ఉండాలి. దిగులు పడకు, మీ నాన్నకి ఏమీ కాదు, నేనున్నానుగా. అమ్మమైనంత మాత్రాన నాకేం ప్రయోజనం? 6 ఏళ్ల చిన్న పిల్లని నాకు నేనే కలుపుకు తింటుంటే 10 ఏళ్ల ఆ పోకిరిగాడికేమో నువ్వు కలిపి పెడుతున్నావు. ఏం చేయమంటావు? తినిపిస్తే గానీ వీడు తిండవు, అలా అలవాటు పడ్డాడు. నువ్వు నాకమ్మవా వాడికమ్మవా? మీ ఇద్దరికి చూడమ్మమ్మా, నీకమ్ముందిరా, వాడికి అమ్మలేదుగా. పాపం వాడికి అమ్మ లేదు, నాన్న ప్రేమ లేదు. అదేగా నువ్వు రోజు చెప్పే కదా. తినవే. ఇట్స్ ఓకే. ఏమిటా నవ్వులు? టైం 7:30 అయింది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళొద్దు, తొందరగా తిరిగి పడుకోండి. ఏమిట్రా ఇది? సాంబార్లో ఎంత ఉప్పేసావు? ఎలాగైనా వంట చేయటం బుద్ధి లేదు. వేసానండి అయ్యా, అందరూ తింటున్నారు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అవును, ఏంటమ్మా, సాంబార్ అన్నం తినే చెప్తున్నాను. నీ సాంబార్లో ఉప్పు వేసిందని నేను, కానీ శిక్షేమో వాడికి. ఏం జడ్జివో.
ఎందుకు చేసావు? చెప్తాను విను. ఎవడో బాంబు పెడితే ఎవడో చచ్చాడు. అందుకు మందుకుండు సామాన్లు అమ్ముకునే వాడిని పట్టుకుని వాడికి శిక్ష వేయటం ఏ న్యాయం? ఎవరి గురించి నువ్వు అనేది? చిన్నస్వామి తీర్పు ఇవ్వబోతున్నావుగా. వాడి కొడుకు వీడి క్లాస్మేట్ అట. వాడు ఏడుస్తుంటే వీడు చూడలేకపోతున్నట పాపం. రేయ్, నీతో పాటే ఆ స్కూల్లో కలెక్టర్ కొడుకు, లాయర్ కొడుకు, పోలీస్ వాడి కొడుకు చదువుతున్నారు. కానీ నీకు ఆ బాంబులేస్తే చిన్న సోయ కొడుకు ఫ్రెండా? ఊరుకోరా, వాడు తల్లి పిల్లాడు, కొట్టుకురా. ఎరా, నీకింకా సరిగ్గా 10 ఏళ్ళు కూడా నిండలేదు. కానీ ఇన్ని నెలలుగా విచారణ చేస్తున్న నాకు తీర్పు ఎలా చెప్పాలో నువ్వు నేర్పుతున్నావా? అవును, ఈసారి నీది ఎన్నో ర్యాంక్? 5th ర్యాంక్. నేను అడిగింది వాణ్ణి. ఎన్నో ర్యాంక్? 5th. అంటే నీకన్నా 4 తెలివైన వాళ్ళు ఉన్నారు కదా నీ క్లాస్ లో, వాళ్లతోనే ఫ్రెండ్షిప్ చేయి, లేదంటే తోలు వచ్చేస్తాను. సరే, సరే. ఊరుకో నాన్న, ఊరుకో. ఊరుకో. అను అడిగితే నేను కోర్టుకు వెళ్ళానని చెప్పు. అలాగేనండి, నేను చూస్తానయ్యా. పర్వాలేదు, నేను చూస్తాను. హలో, మ్యాజిస్ట్రేట్ సుబ్రహ్మణ్యం హియర్. నాన్న, నన్ను కాపాడండి నాన్న. నన్ను కిడ్నాప్ చేశారు నాన్న. ఏమిటో నువ్వు అనేది? స్కూల్కి వెళ్ళదా? నేను రిక్షా దిగి స్కూల్ కి వెళ్తున్నప్పుడు సార్ కొట్టకండి సార్. సార్, నేను పోలీసులతో మాట్లాడలేదు సార్, మా నాన్నతోటి మాట్లాడుతున్నా. ఏమిటో నువ్వు మాట్లాడేది? ఏయ్ జడ్జా, రేయ్, ఎవరు నువ్వు? హూ ఆర్ యు? నీకు నీ కొడుకు మీద ప్రేమ అనేది లేదా? మీరంత మాట అనకండి. వాడు నా ఒక్కగానొక్క కొడుకు. వాడంటే నాకు ప్రాణం. నీకు నీ కొడుకు ప్రాణాలతో కావాలంటే ఆ చిన్నస్వామి తీర్పు మార్చి వాడు విడుదలైతేనే నీ కొడుకు విడుదల. ఏంటే, అర్థమైందా? తప్పకుండా చేస్తాను సార్. నా కొడుకే నాకు ముఖ్యం. రే, అదరగొట్టవరా. వాళ్ళే యాక్ట్ చేసావురా, సినిమాల్లో యాక్ట్ చేయరా, బాగుంటుంది. అది పెద్ద అయ్యాక రే, మీ నాన్న వచ్చాడురా. ఎందుకు అలా పరుగులు పెడతారు? చెప్పిన పని చేయండి రా. ఏంటిది? ఒరే మాధవా, నిన్ను చూడడానికి నీ అత్తయ్య వచ్చారా? ఇలా చూడండి అమ్మా, 24 గంటలే పెరోల్ టైం. ఈ పోలీస్ అంకుల్ మీతో వస్తాడు. సవ్యంగా వెళ్ళి సవ్యంగా రావాలి. ఓకే? ఓకే, ఇది ప్యాక్ చేయండి. ఇది 25 రూపాయలు బాబు. ఇస్తాను, ప్యాక్ చేయండి. వెళ్లే దారిలో నా ఫ్రెండ్ మోహన్ ఇంటికి వెళ్దాం అత్తయ్య, ప్లీజ్. అలాగే రా. వస్తున్నాడు, ఆడి వెనకమాల పోలీసులు వస్తున్నారు. వాళ్ళతో పాటు ఒక ఆవిడ వస్తుంది. తీసండి, అయ్యో, ఏమి? తొందరగా ఏంటి సత్తాడే? దించండి రా. ఒరేయ్, దించండి. తొందరగా దించు. అమ్మా, ఎవరొచ్చారో చూడు. అయ్యా, నా తండ్రి. ఏమయ్యా, ఎంత చిన్న వయసులో నువ్వు మా కోసం జైలుకి వెళ్ళావు మా అమ్మ కోసం వెళ్ళాను అనుకుంటాను ఆంటీ. నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వు తొందరగానే వస్తావు, కానీ మా నాన్న రావడానికి 14 ఏళ్ళు పడుతుంది. అదే మా అమ్మ నువ్వు ఉండరా, నువ్వు రాయా, వచ్చి కూర్చో. ఏయ్యా, మీ నాన్న ఎట్టా ఉన్నాడు? ఆయనకేమి, ఆయన బాగున్నారు ఆంటీ. ఆంటీ, నాకు టైం అవుతుంది, మా అత్తయ్య బయట వెయిట్ చేస్తోంది. కాస్త కూసోయ్యా, పక్కన ఉన్న అమ్మ గుడికి వెళ్ళి కుంకం తెస్తాను. లేట్ అవుతుంది ఆంటీ. అది కాదయ్యా, ఆ కుంకం నువ్వు మీ అత్త పెట్టుకుంటే చల్లగా ఉంటారు. సిటికి వస్తా కూసో. అలాగే. రే, తింటానికి ఏం పెట్టవా? చాలేరా, నువ్వు మా ఇళ్ళల్లో ఎందుకు తింటావు? మజ్జిగున్నాయా? ఉన్నాయి. ఇవ్వరా? బాక్స్ ఇప్పగానే పేలిపోవాలి, అర్థమైందా? దిగులు పడ మాకక్క, ఇప్పగానే ఏ మొక్కలు అవుతారు. బాయ్ ఆంటీ. వస్తానమ్మా. బాయ్ రా. ఏ, 6 గంటల తర్వాత బాయ్. చూస్తానే. రాయ్యా.